అందరికీ నమస్కారం. గర్భవతి యోగా బాగా చేస్తే సుఖప్రసవం కావటానికి, నొప్పులు తక్కువ ఉండటానికి, బిడ్డ ఎదుగుదలకి, చాలా ఆరోగ్యంగా మంచి బిడ్డను జన్మనివ్వటానికి గర్భవతికి యోగా అవకాశం కలిగిస్తుంది. కానీ నెలలు పెరిగే కొద్దీ కాస్త స్త్రీలకు అసౌకర్యం కదా, మరి గర్భవతులు యోగా ఎలా చేస్తారు, అన్నీ ఎలా సాధ్యమనే సందేహం అందరిలోనే ఉంటుంది. గర్భవతులకి మొదట 3 నెలలు ఏ యోగా చేయాలి, తర్వాత 6వ నెల వచ్చినప్పటి నుంచి తర్వాత నుంచి కొన్ని 3 నెలల పాటు ఏం చేయొచ్చు, నెలలు నిండినప్పుడు ఏం చేయొచ్చు అనేది యోగాలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి గర్భవతులకి లోపల బిడ్డ ఎదుగుదలకి ఆ నెలలకు తగ్గట్లుగా యోగ విద్య ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మొదటి నెల నుంచి 9వ నెల వరకు అన్ని రోజులు ప్రాణాయామాన్ని మీరు ఆపకుండా చేయొచ్చు. మొదట కొన్ని నెలల్లో ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇట్లాంటి అభ్యాసం చేసినా ఏమి అవరోధం ఉండదు. కాస్త గర్భం పెరిగే కొద్దీ ముందుకు వంగేవి, పోర్లా పడుకునేవి ఇట్లాంటి వాటిలో అసౌకర్యాలు ఉంటాయి. కాబట్టి అలాంటి నెలల్లో ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేది యోగా మాస్టర్ల ద్వారా ప్రత్యేకమైన శిక్షణ గర్భవతులు తీసుకోవటం మంచిది. అటు యోగా మాస్టర్స్ దగ్గరికి స్వయంగా వెళ్ళి యోగా క్లాసులకు అటెండ్ అవ్వటం గర్భవతులకి చాలా మంచిది. అలా కుదరని వారికి ఆన్లైన్లో సరే నేర్చుకోవచ్చు, ప్రత్యేకంగా చూపిస్తుంటారు. మరి అలాంటి ఏ యోగాసనాలు వెయ్యాలి, ఏం వేయకూడదు, సుఖప్రసవం అవటానికి ఏమి మంచిది, ఇలాంటివన్నీ కూడా ఎవరికన్నా ఇంకా డీటెయిల్డ్గా తెలియాలంటే మంతిన్ అఫీషియల్ ఛానల్లో మేము అనేక వందల వీడియోలు ఇట్లాంటి వాటి గురించి ఇవ్వటం జరిగింది. యోగాలో స్వయంగా ఇట్లాంటివన్నీ చేసి చూపించినవి మీకు కనపడుతుంటాయి. కాబట్టి అలాంటి వాటిని చూసుకుని కూడా మీరు అభ్యాసం చేయొచ్చు. గర్భవతులు రేపో ఎల్లుండో డెలివరీ అవుతుందన్న వరకు కూడా మీరు చేసుకోవచ్చు. అలాంటివన్నీ ఉన్నాయని మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అందుకని కొంతమంది గర్భం వచ్చాక ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తే, సూర్య నమస్కారాలు, మళ్ళీ ఎక్కడ అబార్షన్ అవుతుందని ఒక భయంతో అనుమానిస్తారు. అలాంటి స్థితి మీకు రాకుండా యోగ విద్య చక్కగా సహకరిస్తుందని గర్భవతులందరూ భావించి యోగా చేయండి. మీరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని అలాంటివే మీకు చూపించిన వాటిని మాత్రమే కొనసాగించగలరని కోరుకుంటూ నమస్కారం.